ప్రమాణాలతో 33,000 ఎకరాల్లో రాజధాని ఎలా కడదాం అనుకున్నారు? ఆ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని మీకు అనిపించలేదా? ఒక 5,000 ఎకరాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడదానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు రైల్వే స్టేషన్కి ఒక 1,600 ఎకరాలు అవసరం అవుతుందని మీకు ఆ రోజు మీ ప్లాన్లో తెలియలేదా? అసలు అమరావతి భూములకి ఎవరికి అలాట్ చేశారు? తెల్లారు లేస్తే విశాఖపట్నం భూముల్ని పప్పు బెల్లాల్లాగా పంచిపెడుతున్నారు కదా. 99 పైసలకు ఎకరం ఇచ్చేయడం అనేది రియల్ ఎస్టేట్ కంపెనీలకి హిస్టరీలో ఎక్కడైనా ఉందా? ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడం అనేది మాకేం అర్థం కావట్లే. కొంచెమైనా నిజాయితీ. మీ కేసులు మీరే ఎత్తేసుకుంటున్నారు, మీ గొప్పలు మీరే చెప్పుకుంటారు, పచ్చి అబద్ధాలు వండి వార్చి ప్రచారం చేస్తారు. ఇవాళకి లేడీ డాన్లు పేటరేగిపోవడానికి కారణం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అని చెప్పడానికి మీకేమన్నా కొంచెమైనా? మీరే కదా శాంతి భద్రతలు నిర్వహించేది. సాక్షాత్తు గంజాయి వ్యవహారాలు బయట పెట్టారంటే ఒక సిపిఎం నాయకుడు అనుకోండి, సిపిఎం నాయకుడు